వెల్కమ్ టు కీ టాక్స్. శుభ్మన్ గిల్ టీమిండియా టెస్ట్ జట్టుకి కొత్త కెప్టెన్ అని చెప్పగానే ఫ్యాన్స్ లో చాలా వరకు నెగిటివ్ వైబ్రేషన్సే కనబడుతూ ఉన్నాయి. పంత్కి ఇవ్వాల్సింది అని చాలా మంది మాట్లాడడం కూడా అన్ని వైపుల నుంచి చూస్తూ ఉన్నాం. ఎందుకని గిల్ మీద ఇంత నెగిటివ్ వైబ్రేషన్ ఎందుకు? ఎక్స్పీరియన్స్ లేకపోతే, బ్యాటింగ్ లో ప్రూవ్ చేసుకోలేకపోతే కెప్టెన్ గా సక్సెస్ కాలేడా? హిస్టరీలో ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ తో పాటు గేమ్ మీద, టీమిండియా మీద పంత్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే రెండు విషయాల్ని మనం ఈ వీడియోలో చూద్దాం. డోంట్ మిస్ ద వీడియో till the end. This is Key Talks. శుభ్మన్ గిల్ ప్లేయర్ గా ఇప్పటికే 32 టెస్టులు ఆడాడు. రికార్డు చూస్తే బిలో యావరేజ్ గా కనబడుతుంది. పైగా అవుట్ సైడ్ ఇండియా పర్ఫార్మెన్స్ అంతంత మాత్రం. టెస్టుల్లో ఎప్పుడైనా సరే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ లాంటి చోట్ల మెటల్ ప్రూవ్ చేసుకోకపోతే గనక బ్యాటింగ్ ఎబిలిటీని గుర్తించడం అనేది కష్టం. గిల్ ఇప్పటి వరకు ఇలాంటిది ప్రూవ్ చేసుకోలేదు అనేది చాలా మంది పాయింట్. కానీ కొందరు ప్రూవ్ చేసుకోక మునిపే కెప్టెన్సీ వచ్చినా గానీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఒక్కసారి 25 ఏళ్ల హిస్టరీని తిరిగేస్తే గనక ఇలాంటి లెజెండ్ రికార్డ్స్ ని షేక్ చేసిన ఒక బ్యాటర్ కనపడతాడు. ఎస్, గ్రేమ్ స్మిత్ గురించే. మస్క్యులర్ అండ్ మార్వలస్ కెప్టెన్ అని చాలా మంది గ్రేమ్ స్మిత్ కెప్టెన్సీని ఇప్పటికీ చెప్తారు. ఎందుకంటే స్మిత్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ హూ కెప్టైన్డ్ ఫర్ మోర్ దాన్ 100 మ్యాచెస్. 100 టెస్టులకు పైగా కెప్టెన్సీ చేసిన ఒకే ఒక్కడు. పైగా టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే కెప్టెన్ గా ఎవ్వరికి సాధ్యం కానన్ని విజయాలు సాధించిన ఒకే ఒక్కడు. ఆస్ట్రేలియాలో స్టీవాకి, బోర్డర్కి, రిక్కీ పాంటింగ్కి కూడా అందని రికార్డు స్మిత్ కొట్టి చూపించాడు. నిజానికి ఇలాంటి స్మిత్ కెప్టెన్ అయ్యేసరికి ఎన్ని టెస్టులు ఆడాడో తెలుసా? పట్టుమని 5-6. బ్యాటర్గా కూడా ప్రూవ్ చేసుకున్నది లేదు. ఏజ్ కూడా 22. దీనికి తోడు టీంలో అన్సర్టనిటీ, హ్యాన్సీ క్రానియా చేసిన మ్యాచ్ ఫిక్సింగ్, ఆ తర్వాత వచ్చిన షాన్ పొలాక్ అంచనాలు అందుకోలేకపోవడం లాంటి క్రైసిస్ లో సౌత్ ఆఫ్రికా పగ్గాలు తీసుకోవడమే కాదు అదరగొట్టాడు. కెప్టెన్ అయిన తర్వాత మొదటి 5 టెస్ట్ మ్యాచ్ల్లో 2 డబుల్ సెంచరీలు చేశాడు. అందులో మొదటిది ఇంగ్లాండ్లో 2003. చాలా మందికి గుర్తుంది. ప్యాడల్ స్వీప్స్ చేస్తూ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటే ఇలాగే ఉంటాడు అన్నట్టుగా కనిపిస్తూ కుర్ర కెప్టెన్ అదరగొట్టేశాడు అని ఇంగ్లీష్ మీడియా మొత్తం స్మిత్ ని హెయిల్ చేసింది. ఆ తర్వాత 3-4 ఏళ్లు గడిచేసరికి సౌత్ ఆఫ్రికా అన్బీటబుల్ టీమ్ ఇన్ ద వరల్డ్ అయ్యింది. ఇప్పటిలాగా అప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లేదు. నేరుగా పాయింట్లను బట్టి మేజ్ ఇచ్చేసేవాళ్ళు. టెస్టుల్లో వరల్డ్ ఛాంపియన్ గా కూడా నిలిచింది. అంతేకాదు, బహుశా 2006-7 నుంచి 12 వరకు అనుకుంటా మధ్యలో సౌత్ ఆఫ్రికా అన్బీటబుల్ టీమ్ గా 12-13 సిరీస్లు గెలవడమే కాదు ఆస్ట్రేలియాలో ఓడించిన జట్టుగా కూడా నిలబడింది. దట్ ఈస్ రియల్లీ ఫినామినల్. కెప్టెన్సీ వైజ్ గానే కాదు, బ్యాటింగ్ లో చూసినా గానీ స్మిత్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బ్యాటర్స్ ఆఫ్ హిస్ జనరేషన్. 9000కు పైగా రన్స్ చేశాడు. ఇన్ని రికార్డులు కొట్టి నాకు దున్నాల్సిన భూములు చాలా ఉన్నాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అంటూ జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 33-34 రిటైర్ అయ్యి వెళ్ళిపోయాడు. స్మిత్ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది అంచనాలు ఉండక్కర్లా, మెటల్ ఉంటే చాలు, పొటెన్షియల్ ఉంటే చాలు, ప్రూవ్ చేసుకోవచ్చు అని. మరి గిల్ స్మిత్ లాంటి ఫీట్ చేసి చూపించడం సాధ్యమేనా అంటే చాలా మంది కాదంటున్నారు. గట్టిగా స్లెడ్జింగ్ చేయలేడు, బ్యాటింగ్ లో ఇన్ని అవకాశాలు వచ్చినా అవుట్ సైడ్ ఇండియా ప్రూవ్ చేసుకునే లేదు అని చాలా మంది అంటూ ఉన్నారు. నిజానికి వీళ్ళందరికీ గిల్ మీద అసంతృప్తితో పాటు పంత్ మీద సింపతి కూడా ఇలా అనిపించడానికి కారణం. 40కి పైగా టెస్టులు ఆడాడు. టీమ్ క్రైసిస్ లో ఉంది అంటే కనీసం 70-80% ఆఫ్ ద టైమ్స్ పంత్ ఆదుకుంటూ ఉంటాడు, పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. అది గబ్బా అయినా కావచ్చు, మన ఇండోర్ అయినా కావచ్చు, ఎక్కడైనా సరే పంతే ఆడాలి అనిపించే మ్యాచ్లు ప్రతి సిరీస్ లోనూ 1-2 ఖచ్చితంగా ఉంటాయి. పైగా ఆస్ట్రేలియాలో 2 సార్లు సిరీస్ గెలవడానికి పంతే కారణం అనేది అన్డిస్ప్యూటెడ్ గా అందరికీ తెలుసు. ఇంగ్లాండ్ లో లష్ గ్రీనీ పిచ్ల మీద జేమ్స్ అండర్సన్ లాంటి బౌలర్ ని రివర్స్ స్వీప్ చేసిన పంత్ గట్స్ కి అందరూ ఫిదా అయ్యారు. బహుశా ఈ ఫీలింగ్ తోనే పంత్ కెప్టెన్ గా ఉండాలి, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ గా ఉండాల్సింది అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరేమంటారు? మీరు ఎమోషనల్ సైడ్ తీసుకుంటారా, హిస్టరీ సైడ్ చూస్తారా? దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్